ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సందేశాలు టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. వివరాలు అనేటువంటివి టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి, గమనించండి. యూట్యూబ్లో కూడా ఈ యొక్క సందేశాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి, వాటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అనేకమైన దీవెనకరమైన విషయాలు ఈ సందేశాల్లో ఉంటూ ఉన్నాయి. అవి ప్రజలు విన్నప్పుడు వారు కూడా ఆత్మీయంగా మరియు భౌతికంగా ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా దీవెన పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిచర్యలో ఈ విధంగా మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రజలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటూ ఉన్నారు. ప్రధానమైంది యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అనేటువంటి ఒక వాదన ఈనాడు ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నది. అయితే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడా, లేకపోతే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడా అనేటువంటిది ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇందుకు సరిపడేటువంటి ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను, మీరు గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనము. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననెను. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, 2 మాటలు చెప్పాడు ఇక్కడ ఆయన. ఏమిటనగా, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, మొదటి మాట పుట్టి తిని అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, అంటే దీనికోసమే నేను వచ్చాను, ఈ లోకానికి వచ్చాను అన్నాడు. 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. పుట్టాడు అనే మాట ఉన్నది, వచ్చాడు అనేటువంటి మాట ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. పుట్టటము అంటే ఉనికిలో లేనటువంటి వ్యక్తి ఉనికిలోకి రావటం. రావటము అంటే, లోకంలోకి రావటం అంటే ఆల్రెడీ ఉనికిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రపంచంలో ప్రవేశించటం. ఈ 2 విషయాలని గురించి మనం ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి యేసు ప్రభు పుట్టాడా, వచ్చాడా అనేటువంటిది మనము తెలుసుకోవటానికి ముందు అసలు క్రీస్తు ప్రభువును గురించిన వివరాలు బైబిల్లో ఏమి ఉన్నాయి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా రోమాపత్రిక 9వ అధ్యాయమందు 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. క్రీస్తు పుట్టెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇశ్రాయేలీల్లో క్రీస్తు పుట్టాడు, యూదుల్లో క్రీస్తు పుట్టాడు. అయితే పుట్టినటువంటి ఈ యొక్క శిశువు లేదా ఈ పర్సన్ ఎవరు అనగా, ఈయన సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ మాట మనం గమనించాలి. క్రీస్తు ప్రభువు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు
ఆయన తన యొక్క అధికారాన్ని ప్రదర్శించాడు. సకల రోగాల మీద తనకున్న అధికారాన్ని ప్రదర్శించి రోగాలన్నింటినీ బాగు చేశాడు. దయ్యాల మీద తనకున్న అధికారాన్ని ప్రదర్శించి దయ్యాలన్నింటినీ కూడా పారదోలి వాటి నుంచి మనుషులకు విముక్తిని కలుగజేశాడు. ప్రకృతి మీద తనకున్న అధికారాన్ని ప్రదర్శించి గాలిని, తుఫానును ఆపు చేశాడు. మానవ జీవన సంబంధమైన విషయాలపైన తన అధికారాన్ని ప్రదర్శించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటం, మంచినీటిని ద్రాక్షారసముగా మార్చటం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యాలను ఆయన జరిగించాడు. మరణము పైన ఆయనకున్న అధికారాన్ని ఆయన ప్రదర్శించి చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా ఆయన బ్రతికించాడు. మరణం పైన ఆయన సర్వాధికారిని రుజువు చేశాడు. పిదప ప్రజల్ని నమ్మించటం కోసము నన్ను చంపండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతాను అని చెప్పాడు. అంటే నన్ను చంపండి, 3 రోజుల్లో లేస్తాను అనే మాట సువార్తల్లో ఆయన చెప్పటం జరిగినది. మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, చంపబడతాడు, 3వ దినం తిరిగి లేస్తాడని పలుమార్లు ఆయన చెప్పాడు. సో మరణం పైన ఆయనకున్నటువంటి సర్వాధికారం, మరి తనను చంపి సమాధిలో ఉంచితే 3వ రోజు తిరిగి లేవటము ద్వారా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఆయన రుజువు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ అద్భుతాలు అంటారా, చాలామంది ప్రపంచంలో చేసిన వారు ఉన్నారు, స్వస్థతలు చేసిన వారు ఉన్నారు, మరి దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయా మతాల్లో ప్రపంచంలో మనం పరిశీలన చేస్తే ఇలాంటి కార్యములు జరిగించిన వారు ఉన్నారు. కానీ నన్ను చంపండి, నేను తిరిగి లేస్తాను అని చావుకు ఎదురు వెళ్ళిన వారు మాత్రం ఎవరు లేరు. చావు దగ్గరికి వచ్చినప్పుడు చనిపోతా అనే భయముతో పారిపోయినటువంటి వారిని మనం చూస్తాము, కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వారిని చూస్తాం. కానీ నన్ను చంపండి, నేను 3వ రోజు లేస్తా అని ఎదురు వెళ్ళి తనను తాను అప్పగించుకొని మరణములోనికి వెళ్ళి సమాధిలోనికి వెళ్ళి 3వ రోజున తిరిగి లేచి బయటికి వచ్చి శరీరంతో దైవలోకానికి వెళ్ళిన వారు ఈ సృష్టిలో ఒక్కరు కూడా లేరు. అందుకని యేసు ప్రభు సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. తర్వాత 40వ దినమున భూమి మీద నుంచి పైకి లేచి ఆకాశ మండలము గుండా దైవలోకానికి వెళ్ళాడు. అనగా ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి పైన కూడా, భూమి ఆకర్షణ శక్తి పైన కూడా ఆయన సర్వాధికారము కలిగిన వాడుగా ఆయన రుజువు చేసుకున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడా వచ్చాడా అనేది మనం పరిశీలించడానికి ముందు క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు అనేది మొదట మనం గమనించాలి. ఇక 2వ అంశంలోనికి వెళ్తే క్రీస్తు ప్రభు ఎవరు అనేది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనమునందు ఈ విధంగా రాయబడింది ఆయన్ని గురించి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు? ఆయనే. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. 2000 సంవత్సరాల నాడు యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూచినటువంటి ఆయన శిష్యుడైన యోహాను ఈ విషయాన్ని రాశాడు. యేసు ప్రభువు అద్భుతాలు చేసేది చూశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టేది చూశాడు, తుఫాన్ను ఆపు చేసింది చూశాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచింది చూశాడు, ద్రాక్షారసము నీటిని ద్రాక్షారసముగా మార్చింది చూశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపింది చూశాడు, శరీరంతో 4 దినాలు చనిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజర్ను తిరిగి బ్రతికించింది చూశాడు. క్రీస్తు ప్రభు స్వయంగా చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచిన వ్యక్తి ఈ యొక్క
ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి యోహాను. ఈ యోహాను రాస్తూ ఉన్నాడు, ఈయనే నిజమైన దేవుడు. ఆయన ఊరకనే ఆ మాట రాయలేదు, పరిశీలన చేశాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును పరిశీలన చేశాడు. ఆ దినాలలో చనిపోయిన వారిని దేవుళ్ళుగా పూజలు చేసేటువంటి వారు, బ్రతికి ఉన్నటువంటి రాజుల్ని దేవుళ్ళుగా పూజలు చేసేటువంటి వారు, మరణించిన పితరులను దేవుళ్ళుగా పూజ చేసేటువంటి వారు, ఆ రోమా సంస్కృతిలో, గ్రీకు సంస్కృతిలో, ఆ సంస్కృతుల్లో ఉన్నటువంటి రకరకాలైన విగ్రహాలని, పెద్ద పెద్ద విగ్రహాలని, పెద్ద పెద్ద ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి గుడుల్ని ఆయన చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అవన్నీ తెలుసు ఆయనకి. వాళ్ళందరినీ కూడా ప్రజలు దేవుళ్ళని నమ్ముతూ ఉన్న సమయంలో అసలైన దేవుడు ఎవరు అనేటువంటిది తాను స్వయంగా చూచి క్రీస్తు ప్రభువు ద్వారా బోధ నొందినటువంటి వాడై ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. క్రీస్తే నిజమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన చనిపోయిన వాడు కాదు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, రేపో మాపో చనిపోవటానికి సిద్ధంగా ఉన్న మనిషి కాదు ఆయన. లేకుంటే ఒక పుస్తకం కాదు, ఒక కథ కాదు, ఒక బొమ్మ కాదు. ఆయన స్వయంగా చనిపోయి తిరిగి బ్రతికి శరీరముతో పరలోకానికి వెళ్ళినాడు కనుక ఆయనే నిజమైన దేవుడు. యేసు ప్రభు కూడా స్వయంగా అదే మాట చెప్పాడు. ఆది అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడ నేనే అని చెప్పి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరో కూడా తండ్రి యొద్ద కనగా పరలోకానికి రాడు అని ఖచ్చితంగా ఆయన సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ విన్నటువంటి యోహాను, పరిశీలన చేసిన యోహాను ప్రకటన చేస్తున్న ఆయన నిజమైన దేవుడు. ప్రభువే స్వయంగా చెప్పి ఉన్నాడు ఆ మాటని. సో కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడా, యేసుక్రీస్తు వచ్చాడా అని తెలుసుకోవడానికి ముందు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఆనాటి గ్రీకు సంస్కృతిలో, ఈజిప్టు సంస్కృతిలో, బబులోను సంస్కృతిలో, అస్సూరు సంస్కృతిలో, రోమా సంస్కృతిలో ఉన్న బొమ్మల్లాంటి వాడు కాదు ఆయన. ఆ రాజులు చచ్చిపోయారు, ఈరోజు రేపు చచ్చిపోయే రాజుల్లాంటి వాడు కాదు. చచ్చిపోయి సమాధిలో ఉన్నటువంటి రాజుల వంటి వాడు కాదు. చావును జయించి తిరిగి లేచి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి దైవలోకానికి ఆరోహణమైనటువంటి వాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని సెలవిచ్చిన వాడు, మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే చెప్పినవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడని నేనే స్వయంగా సెలవిచ్చినటువంటి దేవుడు కనుక ఆయన్ని గురించి రాయబడిన మాట ఆయనే నిజమైన దేవుడు. మరొక మాట నేను చూపిస్తాను క్రీస్తు ప్రభువు గురించి. ఆయన పుట్టాడా వచ్చాడనే మాట మీకు చెప్పడానికి ముందు మరొక మాటను నేను చూపిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, గమనించండి. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకి బోధించుచూ ఉన్నది. ఈ మాట గమనించండి. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే మాట ఇక్కడ దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు ఎవరంటే రక్షకుడు. రక్షకుడు మాత్రమే కాదు, లోకరక్షకుడు మాత్రమే కాదు, ఆయన మహాదేవుడు. మహాదేవుడు అంటే బైబిల్ యొక్క అర్థం ఏమిటి అంటే 95వ కీర్తనలో 3వ వచనములో దాని యొక్క భావము రాయబడి ఉంటుంది. బైబిల్కి అర్థము బైబిల్లోనే మనం చూడగలుగుతాము. 95వ కీర్తన 3వ వచనం, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. గమనించండి, యెహోవా మహాదేవుడు, అదే పేరు యేసు ప్రభువుకు వాడబడింది. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. అనగా పాత నిబంధనలో యెహోవాగా ఉన్న దేవుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. యెహోవా మహాదేవుడు. అదే యెహోవా భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. సో ఆ యేసు ప్రభు మహాదేవుడు. మహాదేవుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఈ ప్రపంచంలో దేవతలు ఎందరో ఉన్నారు, మన దేశంలో కాదు,
యావత్తు ప్రపంచంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, భూమి మీద ఉన్నారు, ఆకాశంలో ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కొరింథీ 1 8వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు అని సెలవిస్తూ ఉన్న దేవతలు అనబడినవారు. వారు అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, వారు రకరకాలైనటువంటి మహిమలను కనపరుస్తారు మనుష్యులకు. కానీ మనుషులను నరకము నుంచి రక్షించి పరలోకానికి తీసుకు వెళ్ళే శక్తి వారికి ఉండదు. మరణమును జయించి తిరిగి లేవగల శక్తి వారికి ఉండదు. అద్భుతాలు చేసే శక్తులు ఉంటాయి కానీ మృత్యువును ఓడించి తిరిగి లేచేటువంటి అమరత్వం వారి దగ్గర ఉండదు. అదే సమయంలో మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క పాపాలకు శిక్షగా వచ్చే నరకం నుంచి రక్షించే శక్తి ప్రపంచంలో ఉండే దేవతలకు ఉండదు. అందుకనే స్వయంగా మహాదేవుడైన క్రీస్తు ప్రభువు మనిషిగా ఈ లోకంలో ప్రవేశించి సర్వలోక మానవుల పాపాల కొరకై సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళటము, పరలోకానికి నేనే మార్గం అని చెప్పటము, నా ద్వారానే పరలోకానికి ప్రతి ఒక్కరూ రావాలి అనే విషయాన్ని చెప్పటం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు మహాదేవుడు. ఆయన కింద అనేక మంది కోట్ల 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 దేవతలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఆ దేవతలందరి గురించి ఏమి రాయబడింది అనగా 96వ కీర్తన 4వ వచనము, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతల కంటే కూడా పూజనీయుడు. మహాదేవుడు అంటే దేవతలందరిపైన మహారాజు, సకల దేవతల కంటే కూడా పూజనీయుడుగా ఆయన ఉన్నాడు. ఇంకొక మాట 97వ కీర్తనలో దేవుడు రాయించాడు. చూడండి 7వ వచనం చివరి భాగం, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ప్రపంచంలో ఉన్న సకల దేవతలు కూడా, ఆ గ్రీకు దేవతలు కానీ, రోమా దేవతలు కానీ, ఈజిప్ట్ దేవతలు కానీ, బబులోన్ దేవతలు కానీ, అషూరు దేవతలు కానీ, ఆనాటి కల్చర్లో ఎంతోమంది దేవతలు అనబడేవారు, మెస్పటోమియా కల్చర్లో ఎంతోమంది దేవతలు అనబడేవారు ఆనాటి ప్రపంచంలో ఉన్నారు. వారందరి గురించి కూడా సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయుచూ ఉన్నారంట. అందుకనే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా పరలోకమందు ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాలి, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలి అనే మాట స్పష్టంగా రాయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి మహాదేవుడు అంటే ఈ యొక్క ప్రపంచంలో, ఆకాశ మండలంలో, భూమి మీద అన్ని లోకాల్లో ఉన్నటువంటి వారికంటే కూడా పైన అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో సింహాసనాసీనుడుగా, తేజోమయుడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన యేసు ప్రభు. ఆయన ఈ లోకంలో పుట్టాడా, ఈ లోకంలోకి వచ్చాడా అనేది మనం పరిశీలన చేయాలి అంటే ఒకసారి మనము వెనక్కి వెళ్ళాలి. ఇదంతా సరే, సర్వాధికారి అయిన దేవుడు అన్నారు, నిజమైన దేవుడు అన్నారు, మహాదేవుడు అన్నాడు. పుట్టిన తర్వాతే అయి ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా. పుట్టిన తర్వాతే సర్వాధికారి దేవుడుగా ఉండొచ్చు కదా, పుట్టిన తర్వాతనే ఆయన మహాదేవుడు అయి ఉండొచ్చు కదా, పుట్టిన తర్వాతే ఆయన ఈ విధంగా ఉండొచ్చు కదా అని ఎవరైనా ప్రశ్న వేయొచ్చేమో. అటువంటి వారికి జవాబు ఇవ్వటానికి బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కని సమాధానాన్ని రాయించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. చాలామందికి ఈ వచనం తెలిసి ఉంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయనలో ఆయన లేకుండా కలుగలేదు. గమనించండి, యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం అంటే బైబిల్ అనుకుంటారు చాలామంది. బైబిల్ కాదు, వాక్యం అంటే యేసు ప్రభు పేరు. అది బైబిల్లో ఉన్నారు. సైతాను ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం దేవుడు కాదు. చాలామందికి తెలియదు ఆ విషయం. బైబిల్ దేవుడు అనుకుంటారు. వాక్యం ఉండినగానే వాక్యమే దేవుడు అంటారు. కాదు, వాక్యం అనేది ఆయన పేరు. ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము
ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అనే నామము కలిగినటువంటి ఆయన యేసు ప్రభు. ఆ నామము దారి అయినటువంటి క్రీస్తు ప్రభు ఎప్పుడు ఉన్నాడు అంటే 2000 సంవత్సరాల నాడు కాదు. ఎప్పుడున్నాడు ఆయన? ఆదియందు యేసుక్రీస్తు ఉండెను. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో ఉండెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 రూపాలు కలిగి 3 వ్యక్తిత్వాలు కలిగిన 3 స్వభావాలు కలిగినటువంటి దైవిక వ్యక్తులు ఒకే దేవుడుగా ఉండటం అనేది బైబిల్లో మనం చూస్తాం. ఒక్క దేవుళ్ళలో 3 రూపాలు ఉంటూ ఉన్నాయి. ఒక్క దేవుళ్ళలో 3 వ్యక్తిత్వాలు ఉంటూ ఉన్నాయి. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ముగ్గురుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. అయితే ఏకత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. ఇది ఒక మర్మము. అందుకనే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అద్భుతమైనటువంటి మాటను బైబిల్ పండితుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆ మాటను నేను చదివి వినిపిస్తాను, గమనించండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది మర్మం, దేవుని గురించిన మర్మం ఇది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉండటము, ముగ్గురు ఒకటిగా ఉండటం, ఒకరిలో ఒకరు ఉండటము అనేటువంటిది ఒక మర్మం. ఆ దైవభక్తిని గురించిన మర్మము దేవుడు అది కొంతమందికే బయలుపరుస్తాడు. ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వారు, ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారికి అది వారికి ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. ఆ మిగతా వాళ్ళకి వివరించాలంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం వాళ్ళకి. లడ్డు ఎలా ఉంటుందంటే లడ్డు తీయగా ఉంటుంది. తీయగా ఉంటుందంటే ఎలా ఉంటుంది? తీపి అంటే ఏంటని ఏం చెప్పాలా? తీపి అంటే ఎలా ఉంటుందో నువ్వు తిని చూడాలా. తిన్నప్పుడు నీకు అర్థమవుతుంది తీపు అంటే ఎలా ఉంటుంది, లడ్డు యొక్క రుచి ఎలా ఉంటుందని తింటే అర్థమవుతుంది. తినకుండా ఆ తీపి అంటే ఎలా ఉంటుంది చెప్పు అంటే చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. తీపి ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పలేరు. అలాగున దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ముగ్గురు వ్యక్తులుగా ఏకదేవుడుగా ఎలా ఉన్నారు అనేటువంటిది అది రుచి చూసి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అంటాడు. కాబట్టి అది దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళకి ఆ యొక్క ముగ్గురు యొక్క మర్మం అనేది బయలుపరచబడతారు. అందుకని పౌలు గారు ఇక్కడ అన్నాడు, నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అంటే యుగ యుగాల నుంచి ఉన్న దేవుడు, తరతరాల నుంచి ఉన్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, దేవతలందరిపైన ఉన్న దేవుడు, ఆ నిజమైనటువంటి ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే పుట్టడం, మనిషిగా ప్రత్యక్షమవటమే పుట్టడం అంటే కొత్తగా పుట్టలు. ఆయన మనలాగా మనం ఇదివరకు ఉనికిలో లేము. తల్లి తండ్రి కలయిక వల్ల మనిషి అనేటువంటి కొత్త జీవి అనేటువంటిది ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. మానవులందరూ కూడా తల్లి తండ్రి ద్వారా నూతనంగా ఈ లోకంలోకి వస్తున్న ప్రాణులై ఉన్నారు, జీవులై ఉన్నారు, ఆత్మలై ఉన్నారు. బట్ దేవుడు అలా కాదు. తల్లిదండ్రి ద్వారా వచ్చిన వాడు కాదు. ఈ తల్లిదండ్రి లేకమునుపు, ఈ భూమి లేకమునుపు, ఈ ఆకాశం లేకముందు, ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ లేకమునుపు ఆయన ఉన్నవాడు. ఆదియందు ప్రభువు ఉన్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. తరతరముల నుంచి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు అని 90వ కీర్తన 1-2 వచనాలు చూస్తాం. పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపను, యుగ యుగములు ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, సత్యాన్ని గురించి చెప్పడానికి నేను పుట్టానంటే వచ్చానని. దాని తర్వాత డెఫినేషన్ ఇస్తున్నాడు, ఇందు నిమిత్తమై లోకానికి వచ్చి తిని. చాలామంది తెలియనందువల్ల మీ దేవుడు 2000 సంవత్సరాలే కదా వచ్చి, అంతకుముందు ఎక్కడున్నాడు అనే ప్రశ్న వేస్తూ ఉంటాడు. తెలియనందువల్ల ఆయన 2000 సంవత్సరాల నాడు పుట్టలా, ఆయన వచ్చాడు, మనిషిగా వచ్చాడు. 2000 సంవత్సరాలకు ముందు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆకాశ మహాకాశములకు అవతల దైవరాజ్యములో తేజోమయుడుగా, సింహాసనాసీనుడుగా, సమీపరాని తేజస్సులో వసించు రాజులు రాజుగా, ప్రభువులు ప్రభువుడుగా ఆ దేవాది దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల నాడు ఆ మహిమను వదిలి నీ కోసము, నా కోసము, యావత్తు ప్రపంచంలో మానవుల యొక్క
పాపములకు విరుగుడు కలిగించి ఆ పాప నివారణమును చేసి పాపం వల్ల మనుషులకి సంభవించే శిక్షను రద్దుపరిచి మనుషులందరూ కూడా నరకం తప్పించుకొని దైవరాజ్యంలో యుగయుగాలు నివసించుట కోసమై ఆయన సిలువలో ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఆయన ప్రాయచిత్తమయ్యాడు, చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళాడు. పాప పరిహారం సమాప్తం చేసిన తర్వాత మూడవ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది, బలవంతం ఏమీ లేదు, మనుషుల ఇష్టం అని చెప్పి వారు చూస్తుండగా, శిష్యులందరూ చూస్తుండగా పైలోకానికి లేచి వెళ్ళిపోయాడు. పైన ఒక లోకం ఉందని ప్రపంచానికి రుజువు చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, క్రీస్తు ప్రభువు పుట్టాడా, క్రీస్తు ప్రభువు వచ్చాడా అంటే క్రీస్తు ప్రభువు వచ్చాడు, మనిషిగా వచ్చాడు. ఆ మనిషిగా వచ్చిందే పుట్టుకగా పేర్కొనబడింది. ఇందు నిమిత్తమే లోకానికి వచ్చింది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ప్రత్యక్షమైనాడు, శిశువుగా ప్రత్యక్షమైనాడు. యుగ యుగాల నుంచి ఉన్నటువంటి మహాదేవుడు నీ కోసం నా కోసం శిశువుగా ప్రత్యక్షమై పెరిగి పెద్దవాడై సిలువలో బలి అయి తిరిగి లేచి పరలోక ఆయన వంటి వారెవరు లేరు. ఆయన ద్వారానే ప్రతి మనిషికి పాపక్షమాపణ, ప్రతి మనిషికి పరలోకానికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇంకనూ క్రీస్తు ప్రభువుని తెలియకుండా ఉంటే ఈ సమయంలో యేసుక్రీస్తు యుగ యుగముల నుంచి ఉన్న నిజమైన దేవుడని, సమస్తము కలిగించిన దేవుడని, ఆయన ద్వారానే క్షమాపణ పరలోకమని, ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వాడని, ఆయన వంటి వారెవరూ లేరని, ఆయన తిరిగి లేచిన వాడని, ఆయన పరలోకానికి వెళ్ళిన వాడని, పరలోకానికి అధిపతి అని, ఆయన ద్వారానే పరలోకం అనే విషయాన్ని గుర్తించి పాప క్షమాపణ కొరకు, నరకం నుంచి రక్షింపబట్ట కొరకు, పరలోకంలో ప్రవేశించుట కొరకు ఆయన్ని ఆశ్రయించి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయామయుడైన తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైన ప్రజలందరినీ, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. నీవు నిజమైన దేవుడువని, నీవు ఏకైక దేవుడువని, నీవు మహాదేవుడువని, సర్వాధికారి అయిన దేవుడువని, సృష్టి ఏది లేకమునుపు ఉన్న దేవుడువని, మానవుల రక్షణ కొరకై 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకంలో శిశువుగా ప్రత్యక్షమైన దేవుడువని, సిలువలో మానవుల పాపాల నిమిత్తం ప్రాయచిత్తం చేసి పరిహారం చేసి వెల చెల్లించి అందరూ పరలోకం రావడానికి మార్గం ఏర్పాటు చేసి తిరిగి లేచి మృత్యువును జయించి తిరిగి లేచి మృత్యువు మీద అధికారం చూపించిన దేవుడు అని, భూమి ఆకర్షణ శక్తి మీద అధికారం చూపిస్తూ పైలోకానికి వెళ్ళిన ఏకైక దేవుడు అని ప్రజలందరూ గుర్తించి నీ యందు నమ్మిక ఉంచి నిన్ను ఆశ్రయించి, ఇంతలో కనపడి అంతలో మాయపోయి జీవితంలో నిన్ను ఆశ్రయించి నరకానికి వెళ్లకుండా తప్పించబడి పరలోకానికి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని కోరుకుంటూ, అందరి జీవితాలకు కుటుంబాలకు శాంతి, సంతోషం, సమాధానము, రక్షణ, పరలోక భూలోక దీవెనలు ప్రసాదించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలో సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.